హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. షాలోమ్ అండి. అందరికీ దేవుడి నామం పేరిట అందరికీ షాలోమ్. అందరూ బాగున్నారు కదా? ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి కృతజ్ఞతలమై ఉన్నాము. అందరము దేవునికి థ్యాంక్ యూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. అందరూ ఉదయం దేవుడు మనకు అనుగ్రహించాడు, సజీవ లెక్కలో మనం ఉన్నాము కాబట్టి మరి దేవుడికి అందరూ థ్యాంక్ యూ చెప్పుకున్నారా? ఉదయకాల ప్రార్థన మొదటి గడియ దేవుడికి ఇచ్చారని నేను నమ్ముతున్నాను. నా వీడియోని మీరు చూస్తున్నట్లయితే మరి దేవుడికి మొదటి గడియని ఇచ్చారని అని అనుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నా వీడియో చూస్తున్నట్లయితే మరి క్షేమంగా ఉండే నా వీడియో చూస్తారు కాబట్టి ఓకే, అందుకు చెప్తున్నా ఫ్రెండ్స్. క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనేది దేవుని కోరిక. కానీ మనమే తప్పిపోతుంటాము, దేవుని చేజారిపోతుంటాము. అలా చేజారిపోకుండా ఈ దినమంతా మనకు క్షేమంగా ఉండాలని మనము ప్రయత్నం చేద్దాము. జన్మించిన పిల్లలందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవుడు చేకూర్చాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాధ్యత గలవారు అనుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి. జన్మించిన పిల్లలకు ఆయుష్ని దేవుడు ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. మరి నేను చెప్పే ప్రేయర్ టాస్క్లు కూడా ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రేయర్ టాస్క్లు మర్చిపోకుండా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. దేవుని దీవెనలను పొందుకోండి. ఈరోజు వాగ్దానము చదువుతాను, వినండి. నా యందు మీరు ఉండిన ఎడల మీ యందును నేను ఉండేదను. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నా యందు మీరు ఉండిన ఎడల నేనును మీ యందు ఉండేదను. వాగ్దానం బాగుంది కదా ఫ్రెండ్స్. మరి ఈ రోజంతా కూడా మనకు బాగుండాలి. సో అందరూ బాగుండే లాగున ప్రే చేయండి, ప్రయత్నం చేయండి. మరి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితేనే, బలవంతం ఏమి లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితేనే, వీడియోస్ నచ్చినట్లయితేనే, మరి వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి దేవుని దీవెనలు, దేవుని మేలులు మనం పొందుకోవాలి కదా ఫ్రెండ్స్. అవి డబ్బులు ఇస్తే వచ్చేవి కావు, హెల్ప్ చేస్తే వచ్చేది కావు. బ్లెస్సింగ్స్ అనేది మనం పొందుకోవాలంటే మరి అందరి గురించి ప్రేయర్ చేయాలి. అందరికీ అవసరాలు తీరాలి అని ప్రేయర్ చేసేది క్రైస్తవులు తప్పకుండా చేస్తారు. ప్రతిరోజు భారం కలిగి అందరూ చేస్తారు, తప్పకుండా దేవుడిని అడుగుతారు అందరికీ బాగుండాలి, క్షేమంగా ఉండాలని. కానీ ఫస్ట్ మన గురించి కాకుండా ఇతరుల గురించి చేసేది మాత్రం జీసస్ని బిలీవ్ అయిన వాళ్ళు. అలాగనమాట. మీకు నచ్చితే ప్రే చేయండి. వేరే వాళ్ళు చూసినా కానీ మీ ప్రే టాస్క్ దేవుడు అందరి గురించి, అందరి మేలును కోరుకోమన్నాడు కాబట్టి మనం అందరి మేలును కోరుకోవాలి. ఓకే, ఈరోజు ప్రే టాస్క్ వచ్చేసి చెప్తాను ఫ్రెండ్స్. ప్రే టాస్క్ ఏంటి అంటే, మనము దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు నాకు మేలు చేయట్లేదు అని అనుకుంటాం కదా. అది ప్రే టాస్క్. ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకెందుకు సహాయం చేయడు, ఎందుకు నాకు ఉద్యోగం ఇవ్వడు, ఎందుకు నాకు గృహం ఇవ్వడు, ఎందుకు నాకు ఆరోగ్యం ఇవ్వడు, ఎందుకు నా పిల్లలకు చదువునివ్వడు, ఇవన్నీ మనం అనుకుంటాం కదా. దేవుడు ఉంటే ఎందుకు చేయడు అని అనుకుంటాం కదా. మరి దేవునికి మన హృదయాన్ని స్వచ్ఛంగా ఇచ్చి దేవుని దగ్గరికి వస్తే కదా మనము మనకు కావాల్సిన ఇచ్చేది. మరి అన్నిటికంటే మిన్నగా యేసయ్య మన కోసం చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు, మన కోసం రక్తం చిందించాడు. అంటే మనం చనిపోయినప్పుడు జీవ మార్గం ఉండాలి అనేసి మన కోసం భూలోకానికి మనలాగా మానవుల్లాగా వచ్చి జన్మించాడు యేసయ్య. మరి అలాగ వచ్చి జన్మించి మన కోసం కొరడా దెబ్బలు తిని సిలువలో మరణం నొందాడు. మనలాంటి పెయిన్ పడి 2000 సంవత్సరముల క్రితము మనలాంటి పెయిన్ మనకి గిచ్చితే నొప్పి లేసినట్టు యేసయ్య కూడా నొప్పి కొరడా దెబ్బలతో కొట్టించుకొని
అలాంటి బాధలు పడి మనకు జీవ మార్గాన్ని అనుగ్రహించాడు. కానీ మనము యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. తెలిసిన వాళ్ళు భయంతో రోజు దేవునికి హృదయాన్ని అప్పగిస్తున్నారు. తెలియని వాళ్ళు అదే తెలిసి కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ మన ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తుందో తెలియదు అనుకునే వాళ్ళు, ఎటు ఏముందిలే, ఇక్కడ ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అట్లా కాదు. మన ప్రాణం పోతే నరకంలోనికి పోతుంది అని కూడా అంటారు కదా. స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది అని అంటారు. మరి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, అది చూపించలేము. మరి ఇది కూడా అంతే, నరకం ఉంటుంది, స్వర్గం ఉంటుంది. స్వర్గాన్ని పరలోకం అంటారు. మరి కాబట్టి నమ్మండి, ఇప్పటికైనా ఆలోచించుకోండి. మరి తెలియని వాళ్ళు తెలుసుకొని దేవుణ్ణి స్తుతించండి. దేవునికి అంటే మన హృదయం మాత్రమే ఇవ్వాలి. మన హృదయం అంటే మన హృదయంలో అలాంటి ఒకరి మేలును కోరుకోవాలి, కీడును ఆలోచించకూడదు. మేలును కోరుకొని దేవునితో నిత్యం ఉంటే మనకు కావాల్సినవన్నీ ఆయనే ఇస్తాడు. మనం అడుక్కునే స్థితిలో ఉన్న మంచి వస్త్రములు ధరించలేకపోయినా, మనం చనిపోయినా ఇప్పుడు మాత్రం పరలోకం అనేది ఉంటుంది. అంటే దేవుడికి ఇష్టం లేకున్నా మనకు ఒక్కోసారి శ్రమలు పెడుతుంటాడు. పెట్టినా వాటిని తట్టుకునే శక్తి మనకు ఉంటే వాటిని తట్టుకొని కూడా స్తుతించాలి. దేవుణ్ణి సంతోషంగా దేవుడి కోసం చేస్తున్నాము. మన పిల్లల కోసం అయితే మనం చేస్తాం. వేరే వాళ్ళ కోసం ఏదైనా ఎందుకు నేను చేయాలి అనేసి ఆలోచన వస్తుంది కదా. అలాంటి ఆలోచన మానుకుని మనకంటే, మన సొంత వారికంటే మనం ఎవరి కోసమో ప్రార్థన చేయడం, ఎవరికో మేలు జరగాలని కోరుకోవడాన్ని మరి జీసస్ బిలీవర్స్ అంటారు. దేవుడు అదే చెప్తున్నాడు. కాబట్టి మీరు తప్పకుండా ప్రేయర్ చేయండి. మరి దేవుడు లేడు, దేవుడు ఉంటే నన్ను ఎందుకు కష్టపెడతాడు అని అనుకునే వాళ్ళు అలాంటి తత్వాన్ని మార్చుకోండి. దేవుడు ఉంటేనే మనం ఉన్నాం కదా. మన ప్రాణం ఉంది, మనం ప్రాణంతో ఉన్నామంటే మరి దేవుడు ఉన్నట్లే కదా. ప్రాణం ఉంది, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. మరి దేవుడు మనం ప్రాణాన్ని తీసేది దేవుడే, ప్రాణాన్ని ఇచ్చేది దేవుడే కదా. ఇది ఒక్కటి తెలుసు కదా మన అందరికీ తెలిసిన విషయాలే చెప్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నన్ను తిట్టుకోకండి, తిట్టుకున్నా చెప్పేది అదే. నిజాలైతే చెప్పక తప్పదు. నిజాలే చెప్తున్నానండి, అబద్ధాలు కాదు. అందరికి తెలిసినవే చెప్తున్నాను. సో నెగ్లెక్ట్ చేయకండి. అక్కడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. యేసయ్య మనల్ని మనం హృదయం స్వచ్ఛంగా ఉన్న వాళ్ళ కోసం యేసయ్య మన కోసం వస్తాడు. పరలోకానికి తీసుకువెళ్ళడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరు తెలియని వాళ్ళు ఉంటే మరి బైబిల్ చదవండి, వాక్యాలు చూడండి, మీకు అర్థమవుతుంది. నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఇది కాబట్టి ప్రేయర్ చేయండి. దేవుడు లేడు అని నెగ్లిజెన్సీగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే, మనస్సులో తృప్తి లేకుండా మనసు ముందు గలిబిలిగా ఉన్నవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం చెప్తున్నా ఫ్రెండ్స్. మరి అందరూ క్షేమంగా ఉండాలి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరి కోసం మనం ప్రేయర్ చేద్దాం. నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ భారం కలిగి ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. నేను ప్రేయర్ చేస్తున్నాను. నా కుటుంబం బ్లెస్ అవ్వాలి, మీ కుటుంబాలు బ్లెస్ అవ్వాలి. నా సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను, కొత్తగా వీడియో చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు ప్రేయర్ చేయండి, దీవెనలు పొందుకుందాం. మరి ఈ రోజంతా మరి కాపాడతారు కదా యేసయ్య. మరి అందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా. ఎవరు ఎలాగో మరణిస్తున్నారో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా భయం కలిగి, దేవుడి కోసం భయం కలిగి తప్పిదాలు చేయకుండా ఉండడానికి మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ డే అంతా మరి మీ అందరికీ హ్యాపీగా ఉండాలని, మరి ప్రతి సంఘటనను ఎదుర్కొనే శక్తి మనకు దేవుడు ఇవ్వాలని మనం బలంగా కోరుకుందాం ఫ్రెండ్స్. సరే, బాయ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే అండి అందరికీ. మీ భారతీ ఛానల్ మర్చిపోకండి. భారతీ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.